శంఖారావము. మన రికార్డింగ్ నెంబరు 68. ఇక్కడ రాజవిద్య రాజగుహ్య యోగము అనే 9వ చాప్టర్లో 14వ శ్లోకం ఇప్పుడు చదువుకుంటూ ఉన్నాం మనం. ఒక వ్యక్తికి ఇతర వ్యక్తులు కనిపింతురు. ఆకాశమున కొంత భాగముగా మరి ఒక ఆకాశము అని ఉండదు. అట్లే నా ప్రకృతిలో ఉన్నవారికి 2 మనస్సులు 2 అభిప్రాయములు ఉండవు. అందరిని గూర్చి ఒకటే అభిప్రాయం ఉండును, అదియే నేను. అందరి యందును నేనే కనిపింతును. కనుక వారి మనస్సులకు అన్యము పుట్టదు. ఇట్టి అనన్య మనస్సుతో వారు నన్ను భజించుచుందురు. ఇట్టి అనన్య స్థితియే ఈ జీవుల కన్నా మొదట ఉన్న స్థితి అని వారికి తెలియను. ఈ జీవులకు ఆది అంతము ఉండును. ఆ ముందున్న స్థితికి ఆది అంతము లేవు. అది అవ్యయము అని వారెరుగుదురు. ఎవరి జీవితములను గమనించినను మహాత్ములు అవ్యయమూర్తినైన నన్నే వారి యందు చూచుచు సంకీర్తనము చేయుచుందురు. ఎవరితో ఏ ప్రయత్నములు చేసినను నాతోనే ప్రయత్నింతురు. అన్ని పనుల యందును వారికది ఒక చెలించని వ్రతమగును. నాకు నమస్కరించుటలో కూడా ఈ భావముతోనే నమస్కరింతురు. వారికి గల భావము భక్తి అనబడును. నా యందు వారెప్పుడునూ నాతో కలిసి ఉండుటచే నిత్యయుక్తులు. వారి సాధన మార్గమే నిత్య యోగము, అష్టాంగ యోగము మొదలగునవి దానిని సాధించుటకు చక్కని మార్గములు. ఏ పూజ చేసినను ఇదియే వారి ఉపాసనము. 14వ శ్లోకం అయిపోయింది. అందుకొందరు తాము సాధించిన జ్ఞానమును లోకశ్రేయస్సునకై సమర్పించి జ్ఞానయజ్ఞము చేయుచుందురు. కొందరు నన్ను సృష్టిలోని అఖండమైన ఏకమూర్తిగా ఉపాసింతురు. కొందరు ఈ జీవులను నా పేర వేరువేరు మూర్తులుగా గమనించి వారితో నిర్వర్తించు కార్యక్రమములను వేరువేరు పూజా విధానములుగా స్వీకరింతురు. ఇట్లు మహాత్ములు నన్ను సర్వతోముఖమైన మూర్తిగా దర్శింతురు. 15వ శ్లోకం అయిపోయింది. అట్టివారు చేయు పనులన్నీయు క్రతువులు. వారి ప్రయోజనము యజ్ఞార్థము. వారికి ఆ క్రతువులు యజ్ఞములు కూడా నేనే. తమలోని జీవుడు ఆహార పానీయాదులను శ్వాసను స్వీకరించి తన్ను తాను ధరించుకొనుచున్నాడు. ఆ శక్తియే స్వధ అనబడును. అన్నము తినుట, పానీయము గ్రోలుట, రుచులు, వివాహమాడి సంతానము పొందుట, దాంపత్య సౌఖ్యము భగవంతుని సృష్టిలోని కర్మభాగములే కానీ తన ఇష్టాయిష్టములకు సంబంధించినవి కావని వారికి జ్ఞప్తి ఉండును. కనుకనే ఆవేశము, వ్యామోహము, కామక్రోధములు వారికి ఉండవు. ఆహారము, రుచి దేహము స్వీకరించుచున్నవే కానీ తాము కోరినవి కావు అని వారికి జ్ఞప్తి ఉండును. ప్రతి సంవత్సరము పంటనిచ్చి చనిపోవు మొక్కలు గల ధాన్యజాతులు ఓషధులు అనబడును. వానితో సిద్ధము చేయబడిన అన్నము ఔషధము అనబడును. ఆకలికి నివారకమైన ఔషధము అన్నము. వ్యాధి నివారణమునకు కావలసిన మూలికలు మొదలగునవి కూడా ఓషధులు అనబడుచున్నవి. వానితో తయారు చేయబడిన మందులు కూడా ఔషధములు అనబడుచున్నవి. ఇది ఆ పదమునకు సరి అయిన అర్థము కాదు. అయినను కాలక్రమమున తప్పుగా ఈ అర్థమే స్థిరపడినది. ఓషధి అను పదమునకు జీవింప చేయునది అని అర్థము. కనుక ప్రాచీనమైన శాస్త్రసమ్మతమైన అర్థము ఆహారము అని మాత్రమే. ఈ ఆహారము వర్షరూపమైన నా యంత్రశక్తి వలన విత్తనములోని బీజాంకుర శక్తి వలన కలుగుచున్నది. మరియు వంట చేయుట మొదలగు విధానములన్నీయు నా రూపములైన నిప్పు, నీరు అనబడు భూతములలో పనిచేయు నా ప్రకృతి శక్తుల వలన కలుగుచున్నవి. కనుక నేనే ఔషధము. ఆకలికిని అన్నమునకును రుచికిని ఆహారేచ్ఛకును బలమిచ్చుటకును సంబంధించిన ప్రజ్ఞ మనలో ఒక పొడుపు కథ వంటిది. అది మననము చేయదగిన రహస్యము.
మనస్సు సహాయమున అది నిర్వర్తింపబడుచున్నది కనుక మహాత్ములకది హోమము చేయు వేదమంత్రము. అది నేనే. కట్టెలు మండుటకు నెయ్యి ఎట్టిదో హోమమునందు ప్రాణము వెలుగుటకు ఆహార జీర్ణశక్తి అట్టిది. కనుక మన జీవితము అను యజ్ఞమునకు అది ఆజ్యము. అది నేనే. కట్టెలకు నిప్పు వంటిది, ఆహారమునకు జఠరాగ్ని. అది ఏ యజ్ఞమందలి అగ్నిహోత్రము. అది నేనే. ఇట్లు సమస్త దేహములందు సమస్త వ్యూహములుగా పనిచేయుచున్న యజ్ఞపురుషుడను నేనే. అట్టి నన్ను తెలియుటకు యత్నించుచున్న జ్ఞానస్వరూపమగు యజ్ఞము కూడా నేనే. 16వ శ్లోకం అయిపోయింది. ధ్యాన సోపానములు అని నెక్స్ట్ హెడ్డింగు. నీ పుట్టుకకు కారణమేమి అని ప్రశ్నించినచో తల్లిదండ్రులు అని సమాధానము వచ్చును. మంచిదే. వారి పుట్టుకకు కారణము వారి తల్లిదండ్రులు. ఇట్లు ప్రశ్నించుచు సృష్టి మూలమును అన్వేషించినచో సమస్త సృష్టి జీవులు తమ తల్లిదండ్రుల నుండి పుట్టినవారే. ఇట్లు లెక్కింపగా తల్లిదండ్రుల సంఖ్య కోటానుకోట్లుగా పెరిగిపోవును. వారందరికీ తల్లిదండ్రులు ఎంతమంది కావలెను? కనుక ఈ సమస్య ఈ మార్గమున తేలదు. అందరిలో గల సృష్టి కర్మమే కారణముగా గ్రహింపవలెను. ఈ సృష్టి కర్మలో బీజము క్షేత్రము అను 2 భాగములుండును. బీజమనగా విత్తనము, క్షేత్రమనగా భూమి. ప్రతి జీవికిని జన్మమెత్తుటకు తండ్రి విత్తనముగా తల్లి భూమిగా పనిచేయుచున్నారు. ఈ మొత్తము సృష్టికి విత్తనముగా భగవంతుడే తన హిరణ్యగర్భ రూపమగు తేజస్సును సంకల్పించెను. అట్లే తన శక్తిని మొట్టమొదటగా తన నుండి వెలువరిచి అండముగా ఏర్పరచెను. అదియే ఈ సృష్టి మొత్తమునకు క్షేత్రరూపము లేక తల్లి. ఈ రెండింటి యందుగల అంతర్యామియే తానుగా మాట్లాడుచున్నాడు. కనుక ఈ జగత్తునకు నేను తండ్రిని తల్లిని అని చెప్పుచున్నాడు. ఈ వాక్యములలోని పరమార్థమగు విశాలమైన తేజస్సును సాధకుడు ధ్యానము చేయవలెను. చేసినచో రాజవిద్య రాజగుహ్య యోగమునకు మార్గమేర్పడును. పై చెప్పిన హిరణ్యగర్భుడే ధాత లేక సృష్టికర్త. అతడు కూడా తన రూపములలో ఒకడే కనుక నేనే ధాతను అను ధ్యానమును కృష్ణుడు ఉపదేశించుచున్నాడు. తండ్రులందరికీ ఈ ధాతయే తండ్రి గనుకను, వానికి తండ్రి అంతర్యామి గనుకను అతడు ఆ తండ్రికి తండ్రి. కనుకనే నేనే పితామహుడను అని కూడా ధ్యానింపుమనుచున్నాడు. ఇందు ఒక్కొక్క ధ్యానమునే సాధకుడు సోపాన క్రమమున చేయవలెను. ఒక సోపానమందలి ధ్యానమునందు నిశ్చలత్వము చిక్కిన వెనుక తర్వాత సోపానమును ధ్యానము చేయవలెను. ఇట్లే ఈ దిగువ ఇంకొక సోపాన క్రమము నిచ్చుచున్నాడు. అనుక్షణము జీవులకేదో తెలుసుకొనవలసిన విషయము ఉండును. అది అనుక్షణము మారుచుండును. ఇన్నిటి యందును తెలిసికొనదగినది మారని అంశము. అది నేనని ధ్యానింపవలెను. దేనిని ధ్యానించినను ధ్యానించువాని కాంతి ప్రసారమే ధ్యానింపబడు విషయము. తాను దానికన్నా విశిష్టమైన లక్ష్యము కలవాడు. నిజస్వరూపము దొరికినచో ధ్యానమే తానుగా తన యందు లీనమగును. ధ్యానింపబడు విషయము కూడా తానుగా మారిపోవును. అంతేకాని తానెన్నడూ ధ్యానింపబడు విషయము కన్నా విశిష్టుడే అనగా వేరైనవాడే. కనుక తాను ఏదియో అంటని పవిత్రమైన వస్తువు అదియే ఓంకారము అను గుర్తుగలది. అది ఎట్లో వివరింపబడును. ప్రశాంతముగా ఉచ్ఛ్వాస నిశ్వాసములను చేయుచు వాని ప్రయత్నం ఎచ్చట నుండి జరుగుతున్నదో స్మరింపుము. అందు సోహం అను మంత్రము వినబడును. ఆ మంత్రములోని సకార హకారములు ఈ మంత్రమునకు దేహము వంటి హల్లులు. అవి జారిపోవును. ఇక మిగిలినది ఓం, అదియే నేను అని స్మరింపుము. అప్పుడున్న నేను పవిత్రమైన వస్తువు. నీ శ్వాస నడుచుచున్నది ప్రాణస్పందనము వలన. అది నిన్ను అడుగకుండగానే స్వయముగా నడుచుచున్నది. అది ఒక తాళ లయాత్మకమైన ఛందోబద్ధమైన పాట. దానికి సామము అని పేరు. అది నేనని ధ్యానించినప్పుడు సామవేదము అగును. దానితో కంఠనాదము పుట్టించినప్పుడు రుక్కులు అనబడును.
అది నేనని ధ్యానించినప్పుడు ఋగ్వేదము అగును. వాక్కు ఋగ్వేదము, ప్రాణము సామవేదము అని వేదమంత్రములు చెప్పుచున్నవి. దానివలన ఉత్పన్నమైన సకల ప్రాణి ప్రవర్తనము కర్మస్వరూపము, అది ఏ యజస్సు. అది నేనని ధ్యానించినప్పుడు యజుర్వేదమగును. 17వ శ్లోకం అయిపోయింది. నాకిప్పుడు మార్గమేమి, గతి ఏమి అను ప్రశ్నలు సంసారబద్ధులైన జీవులకు పుట్టుచునే ఉండును. అట్టి సందర్భములలో కర్తవ్యమును ఎన్నుకొనుట, లేక మరి ఒకరు బోధించుట, తనకు ఇంకొకరు జీవనాధారముగా ఏర్పడుట గమనికకు వచ్చుచుండును. ఇన్నిటిలో ఉన్నది అంతర్యామిగా తానొక్కడే అని కృష్ణుడు ఉపదేశించుచున్నాడు. కనుక సాధకుడు ఈ కనిపించు గతి నేనే, ఈ భరించి పోషించు వారి రూపములలో ఉన్నది నేనే, పరిపాలించు ప్రభువును నేనే, కన్నులతో చూచువాడను నేనే, నాకు నివాసముగా ఏర్పడిన ప్రదేశమో, ఇల్లో, దేశమో, భూగోళమో, సౌర కుటుంబమో, ఆకాశమో నేనే. ఇవి నాయందున్నవి గనుక ఇవి నేనే. జీవుల ఉద్భవము లయము నేనే. అవి చెందు స్థానము నేనే. అవి దాగియున్న నిధి నేనే. వానికి బీజముగా నిలబడి ఈ సృష్టి ఎన్నడూ తరిగిపోకుండా ఉన్నది నేనే అని ధ్యానము చేయవలెను. 18వ శ్లోకం అయిపోయింది. సూర్యుడుగా అగ్నిగా నేనే వేడిమి వెలుగు కలిగించుచున్నాను. వర్షము కురిపించుచున్నాను. వేసవిలో నీటిని లాగి కొనుచున్నాను. వర్షాకాలమున నన్ను నేను వర్షముగా విడిచుచున్నాను. అట్లే తరుగని అంతర్యామిగా నేను అమృత స్వరూపుడనై ఉన్నాను. వచ్చుచూ పోవుచున్న జీవుల రూపములుగా నేనే మృత్యువుగా నటించుచున్నాను. ఉన్నదంతయు నేనే, లేనిదానిగా ఊహించుచున్న ఊహ నేనే. ఇది ఉన్నది అది లేనిది అను రూపములు నేనే. సత్యస్వరూపము అసత్యస్వరూపము నేనే అని ధ్యానింపవలెను. 19వ శ్లోకం అయిపోయింది. స్వర్గ కామము అనే హెడ్డింగ్ ఇక్కడ. ఈ ధ్యాన శ్లోకమందలి సోపానక్రమమును అభ్యసించుట రాజవిద్య, రాజగుహ్య యోగము. ఇది లేనివారు దేనిని గూర్చి తెలుసుకొన ప్రయత్నించినను తెలుసుకొనువాడు, తెలుసుకొనబడు వస్తువు, తెలుసుకొనుట మూడును వేరువేరుగా కనిపించును. దేనిని ఆచరించినను ఆచరించువాడు, ఆచరింపబడు పని, ఆచరించుట అనున్నవి మూడు వేరుగా ప్రత్యక్షమగును. ఇట్లు మూడు విధములుగా ప్రత్యక్షమగునని తెలియుటయే త్రైవిద్య. దానికి అతీతముగా దాని యందంతర్యామిగా ఉన్నవాడను నేను. ఈ రెండు విద్యల యందును ప్రకాశించు ప్రజ్ఞయే వేదములందు సోమము అనబడును. సా ప్లస్ ఉమా అనగా మాయతో కూడిన దేవుడు. రాజవిద్యను వదలి త్రైవిద్యను ఉపాసించువారు కూడా సోమమును అనుభవించుచున్నారు. కానీ వారి అనుభవము మూడు ముక్కలుగా విడిపోవుచున్నది. నన్ను వదలి త్రైవిద్యను ఉపాసించువారు తమ తమ మార్గములలో సోమపానము చేయుచున్నారు. అనేక సత్కర్మలాచరించి పాపముల నుండి విముక్తులగుచున్నారు. లోకశ్రేయస్సును అనుసరించిన కర్మలాచరించి వాని పుణ్యఫలముల కొరకు ఆశపడుచున్నారు. తత్ఫలితముగా వారు అనుభవించు సుఖము, సంపద, కీర్తి రూపమున స్వర్గమును అనుభవించుచున్నారు. వారు అనుభవించు సుఖము, సంపద, కీర్తి రూపమున స్వర్గమును అనుభవించుచున్నారు. వారెప్పుడునూ ఈ స్వర్గసుఖము కొరకే ప్రార్థించి దైవారాధనలు చేయుచున్నారు, దైవారాధనాదులు చేయుచున్నారు. ఆ ఫలితములు వారి పుణ్యకర్మలను అనుసరించి వచ్చుచు పోవుచు కోరికలు తీర్చుచు మరల మరల సుఖములతో కష్టములను అనుభవింప చేయుచుండును. కనుక రాజవిద్యను అభ్యసింపని వానిని త్రైధర్మము కూడా రక్షింపలేదు. 20వ శ్లోకం అయిపోయింది. అలాగే మన రికార్డింగ్లో శంఖారావము 68వ నెంబర్ కూడా అయిపోయింది.